మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏడాది కింద ఎలక్షన్లు మనం ఓటు ఇస్తాం కదా, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలించి పూర్తిగా అవినీతి. ఏ ఒకటన్నా మనకి ఇచ్చిందా? రేషన్ కార్డు ఇవ్వకపోయా, మనకు డబుల్ బెడ్రూమ్లు లేకపోయా, ఏది ఇవ్వక అనే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఏం చేసినాం? కేసీఆర్ కు బొంద పెట్టినామా? బొంద పెట్టాం కదా. ఇక ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళు దాకా పైకి లేవలేదు. కాంగ్రెస్ ఏమన్నది? మా ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ముందు అక్క చెల్లెళ్ళకి అడుగుతా. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో మా లక్ష్మి ఒకటి, అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణం. అదే తప్ప ప్రతి మహిళకు 2500 ఇస్తామని ఇస్తుందా? ఇచ్చిన వాళ్ళు చేతులు డబుల్ బెడ్రూమ్ పోయి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు. ఇవన్నీ ఎన్ని రోజుల్లో తెలుసా? 100 రోజులు అన్నాడు. ఇప్పుడు 365 రోజులు అవుతుంది. 100 రోజులలో జాగా ఉన్నోళ్ళకి కానీ జాగా లేనోళ్ళకి కానీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తాను. ఊళ్ళకన్నా వస్తే చేతులు లేపాలని నేను దయచేసి అడుగుతా ఉన్నా. మరి మా అమ్మలకు తాతలకు 2000 రూపాయలు పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు. ఇస్తాడా? మరి వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి వచ్చాడు. వాళ్ళకి 4000 వస్తే ఒకటే అంటే కాంగ్రెస్ మన పిల్లలకు కూడా ఒకటి చెప్పిండు, యువ వికాసం. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 10,000, ఇంటర్మీడియట్లకు 20,000, డిగ్రీ చేసుకున్న వాళ్ళకు 30,000. వాళ్ళని ఇంటికి వచ్చినా పైసలు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని మంది వేసిండొచ్చు, కాంగ్రెస్ వేసిండొచ్చు. అంటే నమ్మింది కదా, మేము 100 రోజులలో 3 నెలల లోపల ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, 2500 ప్రతి మహిళకి ఇస్తాము. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అంటారు. అందరికి వస్తున్నాయా? అంటే కూడా అంతే కదా. 500 రూపాయల సిలిండర్లు అందరికి వస్తున్నాయా? మరి ఏమమ్మ ఇది? ఆడు దోచుకున్నాడని ఆయన గొండ పెడితే అంతకన్నా మించి ఈయన వెళ్ళిండు. ఆయనేమో నియంత్రణతో పరిపాలన, అవినీతి పరిపాలన చేసి 10 సంవత్సరాలలో 10 సంవత్సరాల తర్వాత ఉత్సవాలు చేసుకున్నాడు. మనం చూసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన, 10 సంవత్సరాల పరిపాలన ఆ ఉత్సవాలు ఆయన చేసుకుంటే ఈ కాంగ్రెస్ ఏడాది అంతకన్నా ఖర్చు పెడతా ఉంది, ఉత్సవాలు చేసుకుంటా ఉంది. ఏం ఎరగబెట్టిందని వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు? ఎవరికి ఏది ఇచ్చేదని? మా మహిళలకు దోకా చేసిండ్రు, మా యువకులకు దోకా చేసిండ్రు, రైతులకు రుణమాఫీ అని చెప్పి ఒక్కరోజు ముందు పోయిన సంవత్సరము డిసెంబర్ 9 సోనియమ్మ జన్మదినం నాడు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటిదాకా పూర్తిగా కాలే. 33% అయింది. రైతు కూలీలకు కౌలుదారులకు ఇస్తాను 15,000, 12,000 దిక్కులేకపా. మరి ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 28 రోజులు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు? అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ పేరు మీద నేను 12 లక్షల రూపాయలు ఇస్తాడు. వాళ్ళకి నచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. మరి రైతులకు దోకా చేసే, మహిళలకు దోకా చేసే, యువకులకు, ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా అది లేకపోతే మా ఓబీసీ సోదరులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మొన్న ఏం చేశా అంటే 3వ తారీఖు నాడు గెలిచిన సంతోషంగా కాదు, ఎమ్మెల్యేగా అందరూ ఆలోచనతో గెలిచిన సంతోషం ఒకవైపు ఉంటే, ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా రాలేదు. మన నిజామాబాద్ అర్బన్ కు 1 రూపాయి రాలేదన్న బాధ ఇంకొక వైపు. నేను గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రికి లెటర్లు ఇచ్చిన, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏదైతే జూపల్లి కృష్ణారావు గారికి అనేక సార్లు లెటర్ ఇచ్చిన, అరే ఇప్పుడు స్పెషల్ ఫండ్ ఇవ్వండి, ఏదన్నా అభివృద్ధి కోసం సహకారం చేయండి. నా ఎమ్మెల్యే ఫండ్ సిడిపి ఫండ్ అంటారు, 1 రూపాయి దిక్కులేదు. అదే దీంట్లో పెట్టేసి ఇచ్చుడంతా పక్కన పెట్టేయు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు 325 కోట్ల స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది. ఎఫ్ఐడిసి ఫండ్ కింద మున్సిపల్ ద్వారా ప్రతి డివిజన్ కు 1 కోటి రూపాయల ఫండ్లు, 60 కోట్లు, 62 కోట్లు, 100 కోట్లు. ఈ 3 ఎఫ్ఐడిసి ఫండ్
అవి క్యాన్సల్ చేసిండు. 325 కోట్ల స్పెషల్ ఫండ్ క్యాన్సల్. ఇచ్చిందేం లేదు, వచ్చేటన్ని ఆపేసిండు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. మరి 26 రోజులు 28 రోజులు ఉత్సవాలు చేసుకుంటున్నాను. నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాసి రిజిస్టర్ పోస్ట్ చేస్తా, సమాధానం ఇవ్వమని చెప్పిన. దేనికి అంటే రైతుల గురించి, మహిళల గురించి. ఇక మా సోదరుడు చెప్పిండు, కేసీఆర్ ఏమన్నాడు, మా అక్క చెల్లెళ్ళు మీరు కష్టపడి మీ అమ్మాయి పెళ్లి చేసిండ్రు, మీకు ఈ నెలనే 1,00,000 రూపాయలు వస్తాయి, మళ్ళా నెల నుంచి మా ప్రభుత్వం వస్తుంది, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారని ఇచ్చిందా? అన్నారా లేదా? మరి ఇవన్నీ కూడా మర్చిపోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 28 రోజులు ఉత్సవాలట. సిగ్గు చరం ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నేను ప్రశ్నలు సంధించిన జవాబు ఇవ్వమని చెప్పి ఇంతవరకు జవాబు లేదు. మనందరికీ తెలుసు 6 గ్యారెంటీలు అని చెప్పి పబ్లిక్ చెవులలో పువ్వులు పెట్టి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని నట్టేట ముంచిన విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు గద్దెనెక్కి సంవత్సరం గడుస్తూ ఉండగా కూడా మనకి ఒక్క స్కీమ్ కూడా పబ్లిక్ లో ఇంప్లిమెంట్ కాక ప్రజలు కూడా ఎంత అష్ట కష్టాలు పడుతున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి కుట్రపూరితమైన మోసాలు చేసి గద్దెనెక్కిన గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టి ప్రజలకి గల్లీ కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ ఇంకో 2-3 నెలల్లో మనకు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏకతాటి పైన వచ్చి ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని మోసం చేయదో, ఏ ప్రభుత్వం అయితే పేద ప్రజల పక్షాన ఉంటుందో అటువంటి ప్రభుత్వానికి మీరు పట్టం కట్టి మన మధ్య మేయర్ ని నిజామాబాద్లో మరొకసారి ఈ 2 నెలల్లో ఏ డివిజన్ అయినా కానీ మీరందరూ కూడా ఏకతాటి పైనకు వచ్చి బీజేపీ కార్పొరేటర్లను గెలిపించాల్సింది కోరుతూ మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.